కమిషనరేట్ మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన నెట్ జీరో కార్యాలయాలను కట్టించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఐటీ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉండాలి. ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఒక గూగుల్ ఆఫీస్కి వెళ్తే లేకపోతే ఒక కాగ్నిజెంట్ దగ్గరకు ఒక టీసీఎస్ ఆఫీస్కి వెళ్తే ఎంత గొప్పగా ఎంత అద్భుతంగా నిర్వహణ జరుగుతుందో సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ కూడా అంత అద్భుతంగా నిర్మించి ఈరోజు మనం మీకు అందించాలని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే మిత్రులారా మీరు సహకరించండి, మీరు అండగా నిలబడండి. అదేవిధంగా మా గాంధీ గారు చెప్తున్నారు, అన్న పేదోళ్ళకి ఇండ్లు లేవని. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు. ఇవాళ పేదల కష్టాలు తెలుసు. ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద పేదలకు ఆనాడు ఇండ్లు అందించినాం. ఈనాడు మళ్ళీ పేదలకు ఇండ్లు ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలోనే కట్టించాలని ఆలోచన చేస్తున్నాం. ఎక్కడో నగరం నడుపొడ్డున ఉన్న వాళ్ళను శేర్లింగంపల్లి అవతల లేకపోతే పటాన్ చెరువు దగ్గర కట్టిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రారు. ఇక్కడ ఉన్నోళ్ళేమో ఈడున్న మా పేదలకు ఇయ్యలేదు, అక్కడ పట్నం నుంచి తెచ్చి ఇక్కడెట్లు ఇస్తారని పంచాయతీలు అవుతున్నాయి. అందుకే మిత్రులారా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను సేకరిస్తున్నాం, కబ్జాల నుంచి విడిపిస్తున్నాం. అక్కడ పేదలకు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు, ఉదయమే చాలామంది పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలకు టిఫిన్ తయారు చేయాలన్నా వాళ్ళకి సమయం సరిపోదు. అందుకే మా అక్కలకు అండగా నిలబడడానికి మీ పిల్లలకు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు పాలు ఇవ్వాలి, రాగి జావా ఇవ్వాలని ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో సంటి పిల్లలకు అన్నం పెట్టడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. మా అక్కల కష్టాలు సగానికి సగం మేము తీరుస్తే మిగతాది మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉద్యోగ ఉపాధికి నెలకు 10,000 మిగులుతున్నాయి మా అక్కలకు బస్ కిరాయి పైసలు. ఏమక్క ఈ 2.5 ఏళ్ళల్లో ఎవరైనా ఒక్క రూపాయి అడిగినరా మిమ్మల్ని? ప్రారంభించినాడే నేను చెప్పిన బస్సు బాజాబ్తా చేయి పెడితే ఆగాల్సిందే, అక్కలు అడిగిన దగ్గర దించాల్సిందే అని చెప్పిన. ఎవరైనా మిమ్మల్ని పైసలు అడిగితే బస్ టికెట్కు జేబులో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు తెచ్చుకోపోండి అని నా ఫోటో చూపించమని చెప్పిన. ఇవాళ మా అక్కలు చెప్పాలి 2.5 ఏళ్ళల్లో 10,000 కోట్లు మీ బస్ కిరాయిల కోసం ఈరోజు ఆర్టీసీకి మనం చెల్లించడం. ఒకనాడు నష్టాలలో ఉన్న ఆర్టీసీ ఇవాళ లాభాలలోకి వచ్చింది. 50,000 మంది కార్మిక కుటుంబాలను మీ ప్రయాణం వల్ల ఈరోజు ఆదుకోవడం జరిగింది. పెట్రోల్ బంకులు ఇచ్చినాం, బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు మహిళా సంఘాలకు ఇవాళ 1000 బస్సులు కొనిచ్చినాం. మీరు బస్సు యజమానులుగా ఇవాళ ఆడబిడ్డలు ఆర్టీసీకి బస్సులను పెట్టారు. అదాని అంబానీలు సోలార్ విద్యుత్ అంటారు, ఇవాళ 1000 మెగావాట్లు మా అక్కలకి ఇచ్చినాం. అదాని అంబానీలతో పోటీ పడుతున్నారు. ఇవాళ పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంటారు, కానీ మా అక్కలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం నడిపించుకునే విధంగా. అంతెందుకు హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లేకపోతే గూగుల్ లాంటి సంస్థలు హైటెక్ సిటీ చుట్టుముట్టుతో ఇవే కదా. ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలల్లో 150 స్టాల్స్ 1000 కోట్ల భూమి ఆడబిడ్డలకిచ్చి ఐటీ కంపెనీలతో పోటీ పడే విధంగా అమెజాన్ వెబ్సైట్లో మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను ఈరోజు ఆన్లైన్లో అమ్మే ఆత్మగౌరవం మా ఆడబిడ్డలకు వచ్చింది. నేను ఆనాడే చెప్పిన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే వరకు నిద్రపోయేదే లేదు. ఆడబిడ్డ అంటే కోటీశ్వరాలు కావాలి, కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి అని ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసినాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అని ప్రణాళికలు చేసినాం. అక్కడికి వెళ్ళాలంటే మా ఆడబిడ్డలు 1 కోటి మంది కోటీశ్వరులు కావాలి. ఇవాళ ఆడబిడ్డలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది.
ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. అందుకే ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఆడబిడ్డలకు ఉంటుంది, రెండో ప్రాధాన్యత మా నిరుద్యోగ యువకులకు ఉంటుంది. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయలు పేదల విద్య కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, 8% నిధులు ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని ఈరోజు నేను గొప్పగా చెప్పదలుచుకున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి, మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డావంటే, తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డానికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఇప్పటి వరకు గాంధీ గారు చాలా ఇంకా చిట్టా చదివేండు. నేను ఒక మాట ఇస్తున్న వారికి, ఒక్కొక్కటిగా కాకుండా 6 నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి తీసుకురండి, మళ్ళా 6 నెలలకి ఇక్కడికి వస్తా, నువ్వు అడిగిన అన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రులు హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చేయకపోయిన ఉంటే, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తేకపోయిన ఉంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 అవుతుండేనా? ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితోని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు మన రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. అందుకే విజ్ఞతతోని రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, మూసి ప్రక్షాళన చేసుకుందాం, రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుందాం, రేడియల్ రోడ్ వేసుకుందాం, పేదలకు ఇండ్లు కట్టిద్దాం, పేదలకు వైద్యాన్ని అందిద్దాం, పేదల పిల్లలకు విద్య ఇప్పిద్దాం. తద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణగా మారుతుంది. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. రాబోయే 24 నెలలు నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఆఖరి 6 నెలలు ఎన్నికల కోసం, రాజకీయాల కోసం వస్తాం. ఆనాడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, షేర్లింగంపల్లి 5-6 అసెంబ్లీలు అయితే రాబోయే రోజుల వేదిక మీద ఉన్న మిత్రులందరికీ టికెట్లు ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళందరినీ గెలిపించుకున్న బాధ్యత అరికపూడి గాంధీది, పట్నం మహేందర్ రెడ్డిది, శ్రీధర్ బాబు గారిది. మెరకల్ లాంటి నాయకులు వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలై సేవ చేయాలన్న ఆలోచన ఉంది. రేపు షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్లోనే ఈ 3 కనీసం 10 నియోజకవర్గాలు అవుతాయి. సీట్లు పెరుగుతాయి. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు టికెట్ రాదని ఆందోళన చెందకండి, ప్రజలల్లో ఉండండి, బస్తీ బాట పట్టండి. పేదల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం, మీ ప్రాంత నిధుల కోసం పనిచేయండి. మీ బీఫామ్ మీకు ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.